వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫెన్సింగ్ అనమాట. ఫామ్కి వేసే ఫెన్సింగ్. మీకు చెప్పినట్టు ఫామ్ ఎక్స్టెండ్ చేసాం కదా, సో మొత్తం కంప్లీట్గా ప్లాన్ చేసి అన్నీ చేశాకే మనం ఇంకా క్రాప్స్ వేద్దాం అనుకున్నాము. సో అదే ప్లానింగ్లో ఇంకో పార్ట్ ఫెన్సింగ్ తీసి అటు వేయడము, ఈ ఎక్స్టెండెడ్ ల్యాండ్ని కూడా మన దాంట్లో కలుపుకోవడానికి. సో ఫెన్సింగ్ వేయడానికి ఫస్టే కడియలు అయితే తెప్పించుకున్నాము. సైడ్కి అయితే ఏవైతే ఉన్నాయో అవి తీసి అటు పక్కకు వేస్తామో అవి సరిపోతాయి, కానీ ముందుకి వెనక్కి కూడా మనకు కావాలి కదా ఎక్స్ట్రా. సో ఆ ఎక్స్ట్రా ఒక 40 కడియలు మళ్ళీ కొత్తగా తెప్పించుకున్నాము. ఫెన్సింగ్ యాక్చువల్గా ఎలా ఉంటుందంటే, ఒక్కో కడియ వచ్చేసి మనకి కొత్త కడియ తీసుకుంటే 280 రూపీస్ ప్రైస్ పడుతుంది. ప్లస్ ఫెన్సింగ్ బండెల్ వచ్చేసి ఒక బండెల్ 3000 రూపీస్ పడుతుంది. ఆ బండెల్ 50 ఫీట్ని కవర్ చేస్తుంది. ఈ ఫెన్సింగ్ రాళ్ళు వచ్చేసి 8 ఫీట్ డిస్టెన్స్లో వేసుకుంటూ వెళ్తారు. సో ఎవరైనా కూడా కొత్తగా వాళ్ళ ప్లేస్కి ఫెన్సింగ్ వేయాలి అనుకుంటే లెంత్ అండ్ విడ్త్ తెలిస్తే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎంత పడుతుందో. 280 రూపీస్ కడియకి పడుతుంది, 3000 రూపీస్ 50 ఫీట్ కవర్ చేసే డిస్టెన్స్ కవర్ చేసే విడ్త్కి బండెల్కి పడుతుంది. 70 రూపీస్ వాళ్ళు ఆ రాళ్ళు వేయడానికి, గుంత తీసి రాళ్ళు వేయడానికి ప్లస్ ఫెన్సింగ్ చుట్టడానికి తీసుకుంటారు. 70 రూపీస్ ఈచ్ కడియకి 70 రూపీస్ అనమాట. అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఆ గుంతలు తీసేటప్పుడు కూడా ఏవైతే మన హద్దురాళ్ళు ఉన్నాయో ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి తాడు కట్టుకుంటారు. ఎందుకంటే ఆ తాడు కట్టుకోవడం వల్లే ఎగ్జాక్ట్గా తెలుస్తుంది మనకి ఆ మధ్యలో ఎక్కడెక్కడ గుంతలు తీయాలన్నది, లేకపోతే మీకు వంకటింకగా అవుతుంది. సో అందుకే ఆ తాడు కడతారు. తాడు కట్టి దాని తర్వాత ఆ గుంటలు తీయడం స్టార్ట్ చేస్తారు. ఆ గుంటలు కూడా 1.5 ఫీట్ లోతుకు తీస్తారు. కొంతమంది 2 ఫీట్ కూడా చేయించుకుంటారు. సో మేము ఇక్కడైతే 1.5 ఫీట్ చేయించాము. 1.5 ఫీట్ లోతు తీసి అందులో ఆ రాళ్ళు వేస్తారు. సో ఒకళ్ళు గుంటలు తీసుకుంటూ వెళ్తే ఇంకొకళ్ళు ఆ రాళ్ళు వేసుకుంటూ వెళ్తుంటారు. ఆ రాళ్ళు వేసేసి ఇంకొకళ్ళు దాన్ని పూర్తి చేసి గట్టిగా మళ్ళీ దాన్ని వెనక నుంచి కొట్టుకుంటూ వస్తూ ఉంటారు. సో అలా దాన్ని కంప్లీట్ చేస్తారు. వన్స్ రాళ్ళన్నీ గట్టిగా నిలబెట్టాక ఆ తర్వాత ఫెన్సింగ్ తీసుకొచ్చి చుడతారనమాట. మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫెన్సింగ్ ఉంది కాబట్టి దాన్నే అటు నుంచి ఇటు లాగేసి పెట్టేశారు వాళ్ళు ఆల్రెడీ. ఆ తర్వాత రాళ్ళు నిలబెట్టారు. అదే ఫెన్సింగ్ని గట్టిగా అటు నుంచి కొంతమంది ఇటు నుంచి కొంతమంది లాగి గట్టిగా పట్టుకొని ఫెన్సింగ్ చుడతారు. లేకపోతే మీకు నార్మల్గా ఫెన్సింగ్ చుట్టుకుంటూ వెళ్తే లూజ్ అయిపోతుంది. సో ఇలా లాగి చుట్టడం వల్ల అది స్టిఫ్గా ఉంటుంది, కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఒకసారి ఫెన్సింగ్ అలా గట్టిగా లాగి పట్టుకున్నాక కొంతమంది ఏవైతే జాయింట్ వైర్స్ ఉన్నాయో ఆ వైర్స్ పెట్టేసి దాన్ని గట్టిగా చుట్టేస్తారు. ఒక 3 లాక్స్ ఏమో వేస్తారు ఒక్కో కడియకి. కొన్ని డిస్టెన్స్ ఎక్కువ అయిపోతే మధ్యలో సపోర్ట్ కడియలు కూడా వేసుకుంటూ వెళ్తారు. వాటికి కూడా ఫెన్సింగ్ చుట్టేస్తూ ఉంటారు. ఇలా ఈ ఫెన్సింగ్ వేసేటప్పుడు మాత్రం మనం చుట్టూ ఉన్న ఫార్మర్స్ని కూడా పిలవాలి. ఎందుకంటే వాళ్ళ ఫామ్ ఏదైతే ఆనుకుని ఉందో సో వాటికి హద్దురాళ్ళు ఆల్రెడీ ఉన్న వాళ్ళని కూడా పిలిచి వేయించుకోవాలి. యాక్చువల్గా మేము అలానే చేసాము. సో అప్పుడు మా మామయ్య కూడా మాతో పాటు వచ్చారు. తను కూడా ఎండలో మాతో పాటు తిరిగి మొత్తం ఫెన్సింగ్ వర్క్ కంప్లీట్ చేయించి, కొంచెం ఎండ ఎక్కువ అయితే అక్కడ ఒక వేప చెట్టు ఉంటే దాని కింద కూర్చున్నారు. ఈ ఫెన్సింగ్ వేసేటప్పుడు ఇంకో ఇబ్బంది ఏమైందంటే, మాకు వెనక పెద్ద ఈత చెట్టు ఉండే ఈ ల్యాండ్లో, కొలవడానికి అడ్డు ఉందని చెప్పి ఆ ఈత చెట్టుని కొట్టేశారు. దాన్ని కాలిస్తే అది పూర్తిగా కాలలేదు. ఆ ముద్ద ఏదో ఉందో అది అటు ఇటు కాకుండా పడింది. చాలామంది కలిసి ట్రై చేశారు దాన్ని యాక్చువల్గా ముందుకి వెనక్కి అనడానికి, కానీ అవ్వలేదు. మళ్ళీ జేసీబీని పిలిపించి దాన్ని లోపలికి అని తోయించేసి అప్పుడు ఫెన్సింగ్ వేసాము. సో ఫెన్సింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయే ప్లానింగ్స్ ఈ రెండింటిని కలిపి ఎలా క్రాప్స్ వేద్దామా అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.